నమస్కారం సతీష్ గారు. ఈ అమ్మాయి రజియా బేగం, నా క్లాస్మేట్. వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి ఇవాళే వచ్చింది. సలాం అలైకుం. వాలేకుం సలాం. ఏంటి ఇలా వచ్చారు? క్లాసికల్ కి వెస్టర్న్ కి మధ్య డిఫరెన్స్ గురించి చర్చిద్దామని. మ్యూజిక్ లవర్ అంటే మీలా ఉండాలండి. 24 గంటలు మ్యూజిక్ తప్ప ఏ ధ్యాస లేని మీలాంటి వారితో మ్యూజిక్ గురించి ఎటువంటి సందేహం వచ్చినా చర్చించడానికి నేను రెడీ. హలో. సరే అన్నయ్య. అన్నయ్య ఫోన్ చేశారు, నాన్నగారు రమ్మంటున్నారంట. మనం మళ్ళీ కలుద్దామండి. వస్తామండి. మీ అన్నగారి ఫోన్ రాకుండా ఉంటే నా విషయం చెప్పలేక దాచలేక ఉక్కిరి బిక్కిరి అయి ఉండేవాణ్ణి. ఫోన్ చేసి బతికించాడు. సతీష్, ఎక్కడికి వెళ్ళొస్తున్నావురా? చెప్పాను కదరా. ఎక్కడికని చెప్పి ఎక్కడికి వెళ్ళొస్తున్నావురా? అది అది ఎందుకురా నా దగ్గర దాస్తావు? నువ్వేదైతే అనుకుంటున్నావో అది లైఫ్కే విరుద్ధంరా. ఈ ప్రేమల వల్ల స్నేహము, బంధము, ఆప్యాయత రాగాలు మట్టిలో కలిసిపోతాయిరా. ప్రేమ వల్ల గొప్ప గొప్ప సామ్రాజ్యాలే కూలిపోయాయిరా. అనార్కల్ని ప్రేమించినందుకు సలీంకు గోరి తప్ప మిగిలిందేమీ లేదు. లైలా, మజ్ను, దేవదాస్, పార్వతి చరిత్రలో చెప్పుకోవడానికి బాగుంటుంది గాని వాళ్ళు అనుభవించిన బాధ చెప్పడం ఎవరితరం కాదు. ప్రేమ వల్ల ఇద్దరి జీవితాలు చిగురించాలే గాని ఇటు నమ్ముకున్న వారిని, అటు నమ్ముకున్న వారిని, చివరికి ప్రేమకు కొమ్ము కాసేవారిని సైతం నట్టేట్లో ముంచేస్తుందిరా. మన లక్ష్యం, పోరాటం జీవితానికే తప్ప ప్రేమకై తప్పించి తరిగిపోవడానికి కాదు. మనం తల్లిదండ్రుల గురించి, వాళ్ళ అభిప్రాయాల గురించి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో ఎదురయ్యే ప్రతి కష్టానికి మనమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రేమ అనేది తల్లిదండ్రుల అనుమతితో, వాళ్ళ ప్రేమతో పొందితే అందరికీ గర్వకారణం. అదే మన సాంప్రదాయం. సతీష్, నీ ఈ మార్పు నీ పతనానికి పునాది కావద్దు. ప్రవళికతో స్నేహం తప్ప ఇంకేదైనా ఉంటే ఇప్పుడే మర్చిపో. ఈ మాట మీ అమ్మా నాన్నను, అన్నయ్యను అడిగే చెప్తున్నారా? మన రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రేమించే హక్కు కల్పించింది. ఆ హక్కుతోనే శ్రీలక్ష్మి స్టూడెంట్ కళ్ళ ముందే దారుణంగా హత్యకు గురైంది. అదే హక్కుతోనే ప్రత్యూష నడి రోడ్డుపైన యాసిడ్ దాడిలో ప్రాణాలు కోల్పోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ప్రేమ పేరుతో ప్రేమించుకోవచ్చని నమ్మి వంచబడుతున్నారు. బలి అనే పదానికి పర్యాయ పదంగా మారిన నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే పదానికి అర్థమేంటో తెలుసా? తనకు నచ్చిన వ్యక్తికి తన సర్వస్వాన్ని, జీవితాన్ని అర్పించడాన్నే ప్రేమ అంటారు. ఏకాంత ప్రదేశంలో ఒక స్త్రీ తనకు నచ్చిన వాడికి మనస్సును, శరీరాన్ని, హక్కును సైతం స్వాధీనం చేసినట్లే మన హిందూ సాంప్రదాయంలో కూడా తనకు భర్తగా వచ్చే పురుషుడికి స్త్రీని పెద్దలు, ముత్తైదువులు కలిసి సాంప్రదాయబద్ధంగా పురోహితుడి మంత్రోచ్చరణతో ఏకం చేస్తారు. అలాంటి ఘనమైన వేడుకను కాదనుకుని మీరిలా అడ్వాన్స్ అవడం అవసరమా? మీరు నన్ను ప్రేమించకపోతే మీకు భర్త దొరకడా? నేను మిమ్మల్ని ప్రేమించకపోతే నాకు భార్య దొరకదా? నా ఫ్రెండ్ మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్పినప్పుడు నేనెంత బాధపడ్డానో మీరు నన్ను ప్రేమిస్తున్నారని చెప్పిన ఈ క్షణము అంతే బాధపడుతున్నా. ఒక మగాడిగా ప్రవర్తించాల్సిన నా ఫ్రెండు ముందుగా ప్రేమించాల్సింది తన తల్లిదండ్రుల్ని, తన కుటుంబాన్ని, తోటి సహచరుల్ని, ఉద్యోగాన్ని, హక్కులు కల్పించిన చట్టాన్ని, దేశాన్నే తప్ప
ఒక పురుషుని ప్రియుడిగా ఒక స్త్రీని ప్రియురాలిగా చెప్పి ప్రేమను వ్యక్తపరచడాన్ని ఈ దేశ పౌరుడిగా నేను అంగీకరించను. నిజంగా మీరు ప్రేమను గౌరవిస్తే ఆరాధిస్తే ముందుగా తలుపులు తట్టవలసింది మీ ఇంటివే, చెప్పవలసింది మీ తల్లిదండ్రులకే. ప్రేమిస్తున్నాను. తండ్రిగా మీ అనుమతి కోసం. ఏమన్నావు? ప్రేమించావా? తండ్రిగా నేను విద్యాలయాల్లో గురువులు నేర్పని ప్రేమను నువ్వు నేర్చుకుని నా అనుమతి కోసం వచ్చావా? ఒక తండ్రిగా నీ ప్రేమ